ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టర్ థామస్తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏఐ, క్వాంటమ్ వంటి భవిష్యత్తు సాంకేతికలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. తూర్పు తీరంలో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏఐ హబ్, డాటా సెంటర్పై $15 మిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డీఐగా ఉంది. సెమీ కండక్టర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఏపీలో అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. అమరావతి రాజధానిలో 60,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను శరవేగంగా సాగుతున్నాయి. విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. సిఐబిసి ప్రెసిడెంట్ విక్టర్ థామస్ మాట్లాడుతూ కెనడా, ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇరు దేశాల నడుమ వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకు వారధిగా పనిచేస్తోంది. ఆర్థిక, సాంకేతికత, విద్యుత్, వ్యవసాయం తదితర రంగాల్లో మార్కెట్ లీడర్లను గుర్తించి నెట్వర్కింగ్ ద్వారా ప్రభుత్వాలకు సలహా ఇవ్వడంపై దృష్టి సారిస్తోంది. రెండు దేశాల మధ్య ఆర్థిక కారిడార్ను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఉన్నత స్థాయి ఫోరంలు, వ్యాపార మిషన్లు, నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఇరు దేశాల్లో ఉన్న అవకాశాలను వివరిస్తాం. ముఖ్యంగా ఎస్ఎంఈలకు భారతీయ మార్కెట్లో పెరుగుతున్న అవకాశాలను నావిగేట్ చేయడంలో సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని విక్టర్ థామస్ పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలోని వివరాలను మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో తెలిపారు. 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్, 1 ఎలక్ట్రానిక్ తయారీ ప్రాజెక్టు, 3 ఐటీ క్యాంపస్ ప్రాజెక్టులు. అంటే ఇదంతా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రపోజల్స్, ఆ పాలసీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆ పాలసీలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్న పాలసీని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. QPI AI ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 47.16 కోట్లు పెట్టుబడితో 9 ఉద్యోగాలు. అంటే దీంట్లో ఎక్స్పర్ట్స్ని, కంప్యూటర్ని ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో, అంటే మన అమరావతి క్యాపిటల్లో ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ సంస్థ చాలా సంస్థలు జూన్ 2026 కల్లా ప్రారంభించడానికి వాళ్ళు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. వీరు క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి వీరి యాక్టివిటీ. అదేవిధంగా విద్యార్థులకు క్వాంటమ్ విద్య, యూజీ, పీజీ, పిహెచ్డి కోర్సులు. మరి వీరికి క్లయింట్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నారు. మెర్సిడీస్, L&T వారితో కూడా వీరు అగ్రిమెంట్ ఉన్నట్లుంది వీరి సర్వీసెస్ని తీసుకోవటానికి. మరి దీనికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మొత్తం 14.13 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి. ఇవన్నీ కూడా ఏదైతే పాలసీ ఆమోదించబడిందో ఆ పాలసీలకు అనుగుణంగానే ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి. అంటే ఆఫీస్ అద్దె కానివ్వండి, మన క్వాంటమ్ కంప్యూటర్ కొనటానికి, ఎందుకంటే చాలా కాస్ట్లీది కాబట్టి దానికి సపోర్ట్ కానివ్వండి. మరి దిగుమతి సుంకం, ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు. ఈవెన్ దానికి కావాల్సిన పార్ట్స్ కూడా ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ తయారు కావట్లేదు. సో ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇంపోర్ట్ డ్యూటీని మనం రీయింబర్స్ చేయటానికి, అదేవిధంగా మరి విద్యుత్ సబ్సిడీ, ఇవన్నీ కలిపి 14.13 కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తాం జరుగుతుంది. విద్యార్థులకు ఉచిత క్వాంటమ్ శిక్షణ, మరి ఒరిజినల్ కంప్యూటర్పై ప్రాక్టికల్ అనుభవం. ఇదైతే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు దాకా ఎవరు చూడాలి మన ఇండియాలో నాకు తెలిసి. సో వారికి దాని మీద ప్రాక్టికల్స్. మరి దీని మూలంగా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు సాఫ్ట్వేర్, ఐటీ అన్నీ కూడా వెనకబడిపోయే పరిస్థితుల్లో దీని ద్వారా అధిక ఆదాయం మన రాష్ట్ర యువతకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా క్యూబీట్స్ నాస్టర్డామ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీరు 36.5 కోట్ల పెట్టుబడితో 40 ఉద్యోగాలు కల్పిస్తూ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వారు స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. వారు 2028కి వారి యాక్టివిటీస్ని ఫుల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు. 5 ఎకరాల భూమి,
అదేవిధంగా క్వాంటమ్ హార్డ్వేర్ మెటీరియల్స్ ఫౌండరీ, అంటే క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయడానికి కావాల్సిన ఏదైతే పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్ని తయారు చేస్తానికి, దానికి కావాల్సిన హార్డ్వేర్ని తయారు చేస్తానికి ఈ కంపెనీ స్థాపించబడతా ఉంది. క్వాంటమ్ సెన్సార్లు కూడా తయారు చేస్తారు. సో చిప్ బేస్డ్ లేజర్స్ ఇవన్నీ కూడా వారి యాక్టివిటీస్. అదేవిధంగా వారికి ల్యాండ్లో 70% డిస్కౌంటు, రెంటల్ సబ్సిడీ, హార్డ్వేర్ క్యాపెక్స్కి 50% మద్దతు, టాలెంట్ ఎక్విజిషన్ మద్దతు, పవర్ సబ్సిడీ, ఇంపోర్టెడ్ డ్యూటీ మీద 50% రీయింబర్స్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దీని మూలంగా క్వాంటమ్ ఇంజనీరింగ్, ఫోటోనిక్స్, ఏఐలో నైపుణ్య ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆనాడు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, 135 దేశాల్లో ఏ విధంగా మన తెలుగువారు విస్తరించున్నారో ఈ క్వాంటమ్, ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఫుల్ స్టేజ్లో ఇది డెవలప్ కాల, ఒక 3-4 దేశాలు తప్పితే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీరికి మెరుగైన వేతనం. మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపంలో ఈ నెల 12వ తేదీన విద్యుత్ అదాలత్ జరుగుతోందని ఏడీఈ జి సురేష్ బాబు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులందరికీ తెలియజేయనిది ఏమనగా, రేపు అనగా 12వ తారీఖు మన చిల్లపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం నందు విద్యుత్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ విద్యుత్ లోక్ అదాలత్లో మన రిటైర్డ్ జడ్జ్ శ్రీ విక్టర్ ఇమానియల్ గారు మరియు విద్యుత్ అదాలత్ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వినియోగదారులందరూ వారి యొక్క సమస్యలు, విద్యుత్ సమస్యలన్నింటినీ కూడా తెలియజేసుకునవచ్చును. ఏవైనా సరే వారి యొక్క సమస్యలు, లో వోల్టేజ్ సమస్య కానీ, వారి యొక్క బిల్డింగ్ సమస్యలు కానీ, లేకపోతే వారికి విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారికి తెలియజేసిన ఏమైనా అపరిష్కృతంగా ఉన్నాయన్నా వాళ్ళు వారి లెవెల్లో, కంపెనీ లెవెల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి, స్పాట్లో పరిష్కరించడానికి వీలవుతుంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులందరికీ తెలియజేయనిది అనగా, మనకి ఇప్పుడు లోడ్ ఏదైతే ఉన్నదో మన ఇళ్లలో వాడేటటువంటి లోడు ఎప్పుడో తీసుకున్నటువంటి సర్వీసులు అందరికీ చాలా తక్కువ లోడ్ ఉంటుంది. తరువాత కాలంలో మనము గృహ వినియోగదారులందరూ కూడా వారి యొక్క కొత్త పరికరాలను తీసుకోవడం వలన వారికి లోడ్ సరిపోకపోవడం అనేది చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని మీద మన ఏపీసీపీడీసీఎల్ వారు ఏపీఆర్సీ యొక్క ఆదేశాల మేరకు వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. 1 కిలోవాట్కి నార్మల్గా 2,000 రూపాయలు కట్టవలసినటువంటి ఈ యొక్క లోడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి కేవలం 1,000 రూపాయలకు రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క వీడిఎస్ స్కీమ్ యొక్క గడువు తేదీ ఈ నెలాఖరు, అంటే 30/12/2025తో ఈ అవకాశం అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా వారి యొక్క లోడును అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వినియోగదారులందరికీ కోరడం జరుగుతుంది. కాబట్టి ఎంటీఎంసీ విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం. మీకు తెలుసా, పూర్వం గొలుసుకట్టు లిపిగా ఉన్న తెలుగు భాషను విడివిడిగా తయారు చేసి పారాగ్రాఫ్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారెవరు? పూర్వం గొలుసుకట్టు లిపిగా ఉన్న తెలుగు భాషను విడివిడిగా తయారు చేసి పారాగ్రాఫ్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చిలువూరు దళితవాడకు చెందిన దివంగత చిలువూరి సౌరి కుమార్ 3వ వర్ధంతి వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సౌరి కుమార్ కుమారుడు ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్, న్యాయవాది చిలువూరు నాగరాజు 300 మంది విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ను పంపిణీ చేశారు. భవిష్యత్తులో పేద విద్యార్థులకు తన తండ్రి స్మారకార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. ఎంతోమంది చదువుకు దోహదం చేసిన మా నాన్నగారైన చిలువూరు సౌరి కుమార్ గారి వర్ధంతి ఈరోజు ఆ స్మృతి చిహ్నంగా మాదీపల్లిలో దరిదాపుగా 300 మంది విద్యార్థులకి అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం ప్రేరణగా, అంబేద్కర్ భావజాలం స్ఫూర్తిగా ఈరోజు విద్యార్థులందరూ కూడా రైటింగ్ ప్యాడ్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఇది మా వంతు సమాజానికి ప్రేరణగా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. పేద విద్యార్థులను ఆదుకోవడానికి మా నాన్నగారు కూడా ఇంతకుముందు పేదవాళ్ళని బాగా ఆదుకునేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, పేదల పెన్నిధిగా నిలిచారు.
ఆయన స్మృతి ఈ సమాజంలో శాశ్వతం చేయడానికి మేమందరం కుటుంబ సభ్యులు పాటుపడతామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలా, మంచి పొజిషన్కి రావాలా. ఇంకా భవిష్యత్తులో ఎవరన్నా ఫీజులు కట్టాల్సిన వాళ్ళు ఉన్నా కానీ పేదవాళ్ళు ఉంటే సహాయం చేస్తాం. ఈరోజు వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థులందరూ కూడా రైటింగ్ ప్యాడ్స్ని డొనేట్ చేసిన మేము చాలా సంతోషపడతా ఉన్నాం. అందరూ కూడా బాగా చదువుకోవాలి, ఐకమత్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఎవరు మాట్లాడతారు? ఇంకా ప్రతి ఒక్కరూ స్క్రబ్ టైఫస్ జ్వరంపై అవగాహన కలిగి ఉండాలని దుగ్గిరాల ప్రాథమిక వైద్యులు డాక్టర్ ఎండి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ విషయంపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నా పేరు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని. ఇప్పుడు మనం అందరం కూడా స్క్రబ్ టైఫస్ అనేది వింటున్నాం. సో స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి అంటే ఒక రకమైన జ్వరం. అది దేని వల్ల వస్తుంది అంటే ఒరెన్షియా సుసుగముసి అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. ఆ బ్యాక్టీరియా మన ఒంట్లోకి ఎలా వస్తుంది అంటే మనకి నల్లి పురుగులు అని ఉంటాయి. నల్లి పురుగు పిల్లలు మనల్ని కుడితే దాంట్లోంచి ఆ బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన దగ్గర నుంచి 5 నుంచి 10 రోజుల్లోపు ఈ లక్షణాలు బయటపడతాయి అన్నమాట. సో ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి యొక్క లక్షణాలు ఏముంటాయి అంటే ముఖ్యంగా విపరీతమైన చలితో కూడిన జ్వరం, తలనొప్పి, వాంతులు, అలాగే మనకి పురుగు కుట్టిన చోట నల్లటి మచ్చ ఉంటుంది. ఆ మచ్చ కొద్ది రోజులకి నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ నల్ల మచ్చ ఖచ్చితంగా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా మచ్చలుండి, జ్వరం ఉండి, తలనొప్పి ఉండి లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఇచ్చే మందులు వాడుకుంటే తొందరగా అది నయం అయిపోతుంది. దీనికి పెద్ద పెద్ద ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్లు ఇట్లాంటివి కూడా అవసరం లేదు. సింపుల్ యాంటీబయాటిక్, డాక్సిసైక్లిన్ అనే ఒక యాంటీబయాటిక్, అలాగే అజిత్రోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా 5 రోజుల్లోనే ఇది నయం అయిపోతుంది. సో ఈ మందులు మనకి ఎక్కడ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినా కానీ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ మందులు మనకి కనిపిస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అవి మందులు వాడుకుంటే సరిపోతుంది. సో అందరికంటే ముందుగా మనకేం చేయాలంటే ఇవి ఎలాంటి చోట ఉంటాయి అంటే ఎక్కువగా గడ్డి పొదలు, గుబురుగా ఉండే పొదలు ఉన్న చోట, అలాగే ఎలుకలు ఎక్కువ తిరిగే చోట ఈ పురుగు పిల్లలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పురుగు పిల్లలు కుట్టినప్పుడు మనకి ఈ రోగం అనేది రావడం జరుగుతుంది. సో అందుకని ఎవరైతే ఉన్నారో మన ఇంటి చుట్టుపక్కల గుబుర్లు, చెట్టు పొదలు ఎక్కడ ఉన్నాయో వాటిని తీసేయడానికి ప్రయత్నించాలి. అలాగే మనకి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా కానీ పొలాల్లోకి వాటిలోకి వెళ్ళేటప్పుడు చేతులు ఫుల్ హ్యాండ్స్, అలాగే ఫుల్ ప్యాంట్స్, అలాగే కూడా షూస్ అట్లాంటివి వేసుకొని పొలానికి వెళ్తే ఏమవుతుందంటే ఆ పురుగు కుట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా కుట్టి ఎవరికైనా అలాంటి నల్ల మచ్చ ఉండి తలనొప్పి, జ్వరంతో ఉన్న బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వాటికి సంబంధించిన మందులు వాడుకుంటే తొందరగా కూడా దీన్ని నయం చేయవచ్చు. సో అందరూ కూడా దీని గురించి అవగాహన కలిగించుకొని ఎవరికైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి మందులు వాడుకొని దీన్ని తగ్గించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అందరూ జాగ్రత్త వహించవలసిందిగా కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దుగ్గిరాలలో బాలుర బాలికల వసతి గృహాలను బుధవారం సాయంత్రం జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు సందర్శించారు. వసతి గృహంలో ఉన్న వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వార్డెన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొన్ని సమస్యలపై ఉన్నత అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి బడే కోమలి, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కాజా భాస్కర్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, చట్టాల త్రినాథ్, సోమరౌతు హేమంత్, కట్టెప్రోగు వినోద్, వార్డెన్లు నాగేశ్వరరావు, వహీదా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపూర్ కడ పంట వాళ్ళు ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదే మొత్తం రూమ్ రేంజ్ చేపించే సార్. ఇది ఒకటి ఇదే షార్ట్ సర్క్యూట్ అంటే ఒకసారి పోతుంది. మళ్ళీ నాట పెట్టాడు మరి అవే అంటే కొడతారంట. ఇప్పుడు మీ పిల్లలు బ్రహ్మాండంగా ఇక్కడ ఉంటారు. వీళ్ళందరూ కూడా పాపము వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం మీ జీతంలో నుంచి రూపాయలు కొరత కదా. లైట్ లేకుండా వాళ్ళు ఎట్లా వెళ్తారు? బాత్రూమ్ లో లైట్ లేదు ఎట్లా? ఇంకా అంతకు మించి ఇంకేం మాట్లాడుకోవాలి మనం? చెప్పండి. కడుపుకేం పెడతారు తెలియదు. మీరు చెప్పండి సార్. మనకి గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ దగ్గరకు వస్తుంది. ఎంత బడ్జెట్ ఇస్తాం? మరి ఎంత బడ్జెట్ వస్తుంది కదా. వేల మందిని ప్రైవేట్ మెయింటైన్ చేయగలుగుతారు.
రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. గురువారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, మహబూబ్ సుబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడం తగదు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో మంగళవారం పరీక్షల సమయంలో ఓ ముస్లిం విద్యార్థినిని హిజాబ్ తొలగించాలని ఓ అధికారి బలవంతం చేయడం అమానుషం. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. పరీక్షకు హాజరయ్యే ముందే బాధిత ముస్లిం విద్యార్థిని భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. హాల్ టికెట్ గుర్తింపు, ద్రవీకరణను కూడా పూర్తి చేసుకున్నప్పటికీ పరీక్ష హాల్లో మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటూ హిజాబ్ తొలగించాలని ఒత్తిడి చేయడం వ్యక్తిగత గౌరవానికి, మతపరమైన హక్కులకు భంగం కలిగించడమే. పరీక్షా నియమావళిలో హిజాబ్ ధరించడం నిషేధం కాదు. దేశంలో ప్రజలందరూ వివిధ సంస్కృతులు, ధర్మాలను అనుసరిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 25 ప్రకారం విద్యా వ్యవస్థలో విద్యార్థులు హిజాబ్ ధరించే హక్కు కలిగి ఉన్నారు. ఆ విషయంలో ఎటువంటి నిర్బంధం కలగజేయకూడదని చెబుతుంది. పద్మావతి కళాశాలలో జరిగిన ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ప్రతి విద్యార్థి వ్యక్తిగత మతపరమైన గౌరవాన్ని కాపాడే విధంగా సురక్షిత వాతావరణం కల్పించాలి. మతపరమైన ఆచారాలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. నేను స్వేచ్ఛాయుతమైన అభివృద్ధిని కోరుకుంటున్నాను. కేవలం నా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం. లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో 30న ముక్కోటిని పురస్కరించుకుని వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దినేష్, రాఘవేంద్ర, ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్, ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, ఇందిరానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రద్దీని తగ్గించడం కోసం కానీ భక్తుల కోరిక మీద కానీ ఈ ప్రత్యేక ఏర్పాటు చేసి ఉన్నాము. 29/12/2025 రాత్రి 8 గంటలకి స్వామివారి జగన్మోహిని అలంకారంతో గ్రామోత్సవంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. అలాగే ఈ దిగువ సన్నిధిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 30/12/2025 తెల్లవారుజామున 12:30 నుండి అలాగే తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమంజనం అనే ఒక గొప్ప కార్యక్రమం చేయబడుతుంది. దీనికి అతి సంఖ్యలో మాత్రమే మేము లోపలికి తీసుకోవటం జరుగుతుంది. తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు దేవస్థానంలో అంతర్గత కార్యక్రమాల కోసం ఒక విరామం తీసుకుంటాము. 4 గంటల నుంచి ఆ రోజు అంటే 30/12/2025 తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా సర్వదర్శనాలు ఉంటాయి. అంటే ప్రత్యేక దర్శనం కావచ్చు, ఉచిత దర్శనం కావచ్చు, ఎక్కడ విరామం లేకుండా కంటిన్యూగా రాత్రి 9 గంటల వరకు ఈ దర్శనాలు కొనసాగింపబడతాయి. అలాగే శంకు తీర్థం అనే కార్యక్రమాన్ని ఈ దేవస్థానంలో అత్యంత ఘనంగా చేస్తాము. దీన్ని ఈ శంకు తీర్థం అనేది 30/12/2025 తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం కొనసాగిస్తాం దీన్ని. అలాగే ఉత్తర ద్వార దర్శనం అనే కార్యక్రమం తీసుకుంటే 30/12/2025 తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. అలాగే కొటాయి ఉత్సవం అనేది 30/12/2025 సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొటాయి మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవం ఈ 30/12/2025 ముక్కోటి ఉత్సవం చేయటానికి ఆగమ శాస్త్ర పెద్దలు నిర్ణయించి ఉన్నారు. ఇది అత్యంత ఘనంగా ఈ దేవస్థానంలో జరిగే కార్యక్రమం. దీనికి సుమారుగా 50,000 నుంచి 75,000 లక్ష మంది కూడా భక్తులు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. గత లెక్కల ఆధారంగా ఇది చెప్పగలుగుతున్నాము. దీనికోసం
వివిధ శాఖల వారితో మొదటి సమన్వయ సమావేశము ఎంఆర్ఓ గారి అధ్యక్షతన నిర్వహించి ఉన్నాము. ఈ సమావేశానికి వివిధ శాఖల నుంచి వారి ప్రతినిధులు వారు ఏమేమి చేయాలి అనేది సూత్రప్రాయంగా సూచించి ఉన్నాము. తర్వాత జరిగే అధికారుల రెండో సమన్వయ సమావేశంలో వారి యాక్షన్ ప్లాన్ ఏంటి, వారు ఏమేమి చేయబోతున్నారు అనేది కూడా లిఖితపూర్వకంగా తెలియచేయాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. ఎంఆర్ఓ గారు చెప్పిన దాని ప్రకారము 24వ తారీఖు డిసెంబర్ 24న రెండో సమన్వయ సమావేశం అధికారులతో మాత్రమే నిర్వహించబడుతుంది. ఈ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారి యాక్షన్ ప్లాన్ తీసుకుంటాము. ఈసారి కొత్తగా చేయబోయేది ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఈ వాట్సాప్ గ్రూపులో అందరికీ కూడా ఎప్పుడెప్పుడు దేవాలయంలో మేము తీసుకున్న చర్యలు తీసుకుంటున్న ఏర్పాట్ల పైన కూడా మీకు ఎప్పటికప్పుడు సమావేశంలో మీకు తెలియచేస్తూ ఉంటాం. దీనిపైన మీకు ఏమన్నా సమస్యలు కానీ ఏమన్నా సూచనలు కానీ ఉంటే కనుక తెలియచేయాల్సిందిగా కోరుచు. వీళ్ళకి టైం స్లాట్ 4 hours ఇస్తున్నామండి. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఒకటి, అలాగే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఒకటి, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఒకటి, అలాగే రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు. సార్, ఈ విఐపీలు కూడా వారిని వచ్చేసి క్యూ లైన్లోకి వెళ్ళమని చెప్పట్లేదు. వారికి సంబంధించిన టికెట్ కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది. దీనికి 20వ తారీఖు మీకు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీ మీడియా వారందరికీ ఇస్తాము. ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మీరు వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఎన్ని టికెట్లు కావాలంటే దానిలో బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కమిషనర్ గారి దగ్గర, దేవాదాయ శాఖ కమిషనర్ గారి దగ్గర ఈ ఫైల్ పెండింగ్ ఉంది. ఈ 3 రోజుల్లో అది వస్తుంది. రాగానే దాని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. మేము ఆ సమయంలో 250 మంది వరకు మాత్రమే విఐపీలకు దర్శనం ఇస్తున్నాము. 250 కంటే ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కనుక మేము 1 గంట ముందే మీకు ఆ సమాచారం ఇస్తాం. మీరు కావాలంటే స్పాట్లో కూడా ఆ స్లాట్లోకి మీరు ఎంటర్ కావచ్చు. ఆ టికెట్ తీసుకోకుండా సడన్గా వచ్చినా కానీ ఆ స్లాట్లో మా ఆపరేటర్ ఉంటారు. మా ఆపరేటర్ మీ నేమ్ రికార్డ్ చేసేసి మీకు ఎంటర్ చేస్తారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో చినకాకానికి చెందిన సుంకర ధరణీశ్వర్ సిల్వర్ మెడల్ సాధించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం ఉడా పార్క్లో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 15 వరకు జరుగుతున్న 63వ జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో విశాఖపట్నంలో ఉంటున్న చినకాకానికి చెందిన శుంకర ధరణీశ్వర్ ద్వితీయ స్థానంలో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి ధరణీశ్వర్ పోటీలలో పాల్గొన్నాడు. 7-8 తేదీలలో 10 నుండి 12 సంవత్సరాలలోపు జరిగిన ఇన్లైన్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ విభాగంలో స్కేటింగ్ స్పీడ్ స్లాలోమ్, క్లాసిక్ స్పీడ్ స్లాలోమ్లలో ధరణీశ్వర్ పోటీపడి స్కేటింగ్ స్పీడ్ స్లాలోమ్లో సిల్వర్ మెడల్ సాధించాడు. పోటీలకు జడ్జిగా వ్యవహరించిన మహారాష్ట్రకు చెందిన అశుతోష్, కోచ్ మనోహర్ చేతుల మీదుగా ధరణీశ్వర్ మెడల్ అందుకున్నాడు. ధరణీశ్వర్ పోటీలలో పాల్గొనడం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిర్వహించిన స్కేటింగ్ పోటీలలో వివిధ విభాగాలలో 11 మెడల్ సాధించాడు. మెడల్ అందుకున్న ధరణీశ్వర్ను అకాడమీ కార్యదర్శి శీలం లక్ష్మణ్, కోచ్ సింహాచలం సింహాద్రి, హైకోర్టు అడ్వకేట్ శుంకర చరణ్, రాళ్లబెల్ల ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం, జనసేన నాయకులు శుంకర బాబు తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా ధరణీశ్వర్ మెడల్ సాధించడానికి ఉత్తమ శిక్షణ ఇచ్చిన కోచ్లకు, అకాడమీ ప్రతినిధులకు, క్రీడాకారుడు ధరణీశ్వర్ తల్లిదండ్రులు శుంకర ఉమామహేశ్వరరావు, అనితాదేవి ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మంజూరైన ఎల్ఓసి చెక్కును బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు, మేకా పుల్లారెడ్డి, దారాదాసు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ, డైరెక్టర్ శాంతి, ప్రిన్సిపల్ వి డానియల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ మంగళగిరి ఇవాళ రేపు 11-12 తారీఖుల్లో మేము మా పాఠశాలలో విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అనేక మంది తల్లిదండ్రులు వారు ఎంతో శ్రమ తీసుకొని పిల్లల్ని తయారు చేయడంలోనూ
టీచర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క విచిత్ర వేషధారణ బాహ్యంగా పిల్లలు ఏదో వేషధారణ ధరించడం కాదు, కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ విధంగా అలవరుచుకొని భావి తరాలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులకు, మమ్మల్ని ప్రోత్సహించి మాకు మా వెన్నెముకగా ఉన్నటువంటి మా మేనేజ్మెంట్కి, మా స్టాఫ్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ UPHCలో గురువారం స్క్రబ్ టైఫస్ జ్వరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ P. అనూష రోగులు, ANMలు, ఆశాలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ A. శ్రీమన్నారాయణ, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ కార్తీక, CHO వెంకటరమణ, MPHS సాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మెయిన్గా స్క్రబ్ టైఫస్ ఎందుకు వస్తుందంటే ఒరెన్షియా సుసుగామోషి అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా మనకి గడ్డిలో, తర్వాత పొలాల్లో, వీటన్నిటిలో ఎక్కడైతే క్లెన్లీనెస్గా లేదో అక్కడ ఇది ఉంటుంది అన్నమాట. ఈ పురుగు అనేది అది ఎప్పుడైతే కుడుతుందో దానివల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయంటే విపరీతమైన తలనొప్పి, వాంతులు, కండరాల నొప్పులు, దగ్గు, జలుబు, హైగ్రేడ్ ఫీవర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఇలాంటి లక్షణాలు రావడంతో పాటు ఒక దద్దుల్లాగా ఫామ్ అవుతుంది. మధ్యలో ఒక నల్లటి మచ్చ, చుట్టూ ఎర్రగా ఫామ్ అవుతుంది ఒంటి మీద. ఇలాంటి లక్షణాలు గనక వెంటనే ట్రీట్ చేసుకోకపోతే అది ఊపిరితిత్తులకి, తర్వాత నిమోనియా, తర్వాత మెనింజైటిస్, బ్రెయిన్కి వెళ్తుంది, హార్ట్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. సో ఇలాంటి లక్షణాలు కనపడిన వెంటనే మనం హాస్పిటల్కి వచ్చి డాక్టర్ సలహాతో దానికి తగిన టెస్టులు చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అసలు ఇది పురుగు కుట్టకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం పొడుగు దుస్తులు, అంటే మన చేతులు కూడా కవర్ చేసేలాగా దుస్తులు వాడాలి. తర్వాత కింద బూట్లు అవి వేసుకోవాలి, సాక్సెస్ వేసుకోవాలి. పొలాల పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి రాగానే వెంటనే స్నానం చేయాలి. మన ఇంటి చుట్టూ ఏదైనా గడ్డి కనుక మొలిస్తే ఆ గడ్డిని తీసేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల ఈ పురుగు కుట్టకుండా మనం చూసుకుంటాము. అండ్ దీనికి సంబంధించిన ఎలీసా టెస్ట్ మనకి GGH గుంటూరులో అవైలబుల్గా ఉంది. మీరు ఆ లక్షణాలతో ఇప్పుడు మన మంగళగిరిలో ఉన్న హాస్పిటల్స్కి వస్తే దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ పెట్టేసి నీడ్ అయిన వాళ్ళని మనం టెస్ట్కి పంపిస్తాము. అండ్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మన హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంది. సో దయచేసి ప్రజల్ని కోరుతుంది ఏంటంటే ఓన్గా ట్రీట్మెంట్ చేసుకోకుండా ఆ లక్షణాలు ఉంటే డాక్టర్ ని సంప్రదించి సలహాలతోనే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. డాక్టర్ అనూష గారు వివరించినట్లుగా ఈ కొత్తగా వస్తున్నటువంటి జబ్బు స్క్రబ్ టైఫస్ అనేటటువంటి జ్వరం గురించి చాలా చక్కగా వివరించారు. మరి శరీరం మీద నల్లటి మచ్చలు, చుట్టూ ఎర్రగా కందిపోయినటువంటి దద్దుర్లు, మరి జ్వర లక్షణాలు ఏవి కనిపించినా సొంత వైద్యం చేసుకోవటమో, లేదంటే మెడికల్ షాపులకి RMP డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సొంత వైద్యం వాళ్ళు ఇచ్చిన మందులతోటి అది తీవ్రమయ్యేటట్లుగా చేసుకోకుండా వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్, MBBS డాక్టర్ గారు ఎవరినైనా సరే కలిసి, ప్రభుత్వ వైద్యులను అయితే ఇంకా మంచిది, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా దీనికి సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్ష, శాంపిల్స్ పంపించడం ద్వారా చేయించి తగిన వైద్యం తగు కాలంలో అందజేయటం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులు కానీ, మరి తీవ్రమైనటువంటి రోగ లక్షణాలు ఎక్కువైపోయి నష్టం జరగడం కానీ జరగకుండా సేవలన్నీ కూడా అందించడం జరుగుతుంది. మరి అన్ని రకాల మందులు చాలా సింపుల్గా తగ్గిపోయేటటువంటి జ్వరము, అన్ని రకాల మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా సిద్ధంగా ఉన్నాయి. వేటికి కూడా భయపడిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండి, మంచి పోషకాహారం తీసుకుంటూ, మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటే ఈ జబ్బు ఏమీ చేయదు. జనవరి 4న విశాఖలో జరిగే CITU మహార్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత గౌరవ అధ్యక్షుడు M. రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎర్రబాలెంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, వాటి అంశాలు చర్చించేదానికోసం విశాఖపట్నంలో CITU అఖిల భారత మహాసభలో డిసెంబర్ 31 నుంచి జనవరి
4 దాకా జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 4వ తేదీన విశాఖపట్నంలో కార్మిక మహార్యాలీ జరగబోతూ ఉంది. లక్షలాది మంది కార్మికులు అక్కడ ఆ ర్యాలీలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈరోజు కార్మిక వర్గం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పేటా దాడి చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల మెడలకు ఉరితాళ్లు బిగించబోతూ ఉంది. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చబోతూ ఉంది. వీళ్ళని బానిసలుగా చేసి కార్పొరేట్లకి వాళ్ళకి చెప్పుల కింద అణిచివేసేదానికోసం, వాళ్ళ చెప్పు కింద అణిచివేసేదానికోసం చూస్తూ ఉంది. ఇటుపక్క ఈ ప్రభుత్వం 10 గంటలు పెంచి 10 గంటలు చేసి 8 గంటల నుంచి కార్మికులు మూలుగులు పిలిచేదానికోసం, కార్పొరేట్ల కోసం, వాళ్ళ మెప్పు కోసం ఇక్కడ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకోసం కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. కార్మికుల శ్రమని దోచుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా రేపు కార్మిక వర్గం శంఖారావం పూరించబోతా ఉంది. విశాఖపట్నంలో మొత్తం ఈ లేబర్ కోడ్లు వీటి మీద చర్చించబోతూ ఉంది. దీనికి సన్నాహంగానే ఈ లేబర్ కోడ్ తొలగించకపోతే ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కూడా కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ వెనక్కి తీసుకోవాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 10 గంటలు వెనక్కి తీసుకోవాలా, కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా మీరు ఎన్నికల ముందు ఏమైతే ఇచ్చారో అవి అమలు చేయమని చెప్పి మేము సీటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 4వ తారీఖు విశాఖపట్నంలో జరిగే కార్మిక మహార్యాలీలో రాజధాని ప్రాంతంలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి CITU రాజధాని డివిజన్ కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంగళగిరి రైల్వే స్టేషన్ను స్థానిక బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునగాల నాగేశ్వరరావు, పంచుమర్తి ప్రసాద్, బుద్దంటి రవికిరణ్, తుల్లిమిల్లి రామకృష్ణ, పడమట రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులను ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూడటానికి రావడం జరిగింది. 12 కోట్ల రూపాయల వ్యయంతో మంగళగిరి మీరు అభివృద్ధి పనులు బాగా శరవేగంగా జరుగుతున్నాయి. మీరు అందరూ చూసే ఉంటారు. పాత రోజుల్లో ఈ స్టేషను ఎంతో బాగా వెనకబడినట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు మంగళగిరి స్టేషన్ని చాలా అత్యాధునికంగా రాజధాని ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 అటువైపు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ 2 పక్కన స్టేషన్లని అభివృద్ధి చేయడం, అదేవిధంగా లిఫ్టు, బయట ఈ చీకటి లేకుండా మొత్తం ల్యాంపులు ఎంత సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధి. థ్యాంక్ యూ. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని రైల్వేస్ని అభివృద్ధి పరిచే క్రమంగా భారతదేశ వ్యాప్తంగా 1337 రైల్వే స్టేషన్లు ఆధునీకరించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి 12,994 కోట్లను కేటాయించారు. మరి అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నగరమైనటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించడానికి 12.6 కోట్ల 6 లక్షలను కేటాయించారు. మరి 2022 డిసెంబర్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత 2023 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. మరి ఈ 2.5 సంవత్సరాల్లో మంగళగిరి రైల్వే స్టేషన్ చాలా అద్భుతమైన రైల్వే స్టేషన్గా రూపుదిద్దుకుంటుంది. అలాగే మరి వెయిటింగ్ హాల్స్ కావచ్చు, మరి ఆ వెయిటింగ్ హాల్స్లో ఉండే ఒక ప్రయాణికులకు వైఫై ఫ్రీగా ఇవ్వటం కావచ్చు, మరి ఎస్కలేటరు, మరి బ్రిడ్జెస్, మరి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను ఎంతో అద్భుతంగా ఒక రంగవల్లులాగా తీర్చిదిద్ది ఎయిర్పోర్ట్లకు ఏమాత్రం తగ్గకుండా డెవలప్మెంటు చేస్తూ ఉన్నారు. ఇది రేపు జనవరి 26న ప్రారంభించడానికి, ప్రయాణికులకు అందించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి ఇటు చూస్తే తూర్పు ముఖద్వారం, అటు చూస్తే పడమర ముఖద్వారం, మరి మంగళగిరి పట్టణ ప్రజలకు మరి ఎంతో సౌకర్యవంతంగా ఉండేలాగా, వేల మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసేలాగా ఏర్పాట్లు అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో ప్రగతిని, అభివృద్ధిని మరి చేస్తున్నది అనంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాల్లో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని దేశ అభివృద్ధికి రాష్ట్రాలకు అనేక విధంగా నిధులను కేటాయిస్తూ అటు నేషనల్ హైవేసు, ఇటు గ్రామీణ రోడ్లు, మరి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువవుతూ చూసినట్లయితే గత 11 సంవత్సరాల కింద నుంచి 11 సంవత్సరాలలోపు అనేక మార్పులు దేశంలో రావడం జరుగుతూ ఉంది. అలాగే దానిలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్, మనం ఇక్కడ అందరం కూడా స్థానికులమే. గతంలో కానీ చూసినట్టయితే ఇక్కడంతా కూడా చాలా వాతావరణం అసౌకర్యంగా ఉండేది. మరి వాళ్ళ అధునాతనంగా రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం కానివ్వండి,
అన్ని రకాలుగా దేశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో మరి వ్యయ ప్రయాసాలతోటి చేసుకుంటూ వారి యొక్క దూరపు దృష్టిని, అంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో దాన్ని ఇప్పుడే చేసి చూపించడం అది ఆయనకే సాధ్యపడుతుందని చెప్పి చెప్తూ మన భారతరత్న వాజ్పేయి గారు నరేంద్ర మోడీ సుపరిపాలన చేసుకొని ఈరోజు అనంతపురంలో ఆ మహానీయుని ఒక విగ్రహావిష్కరణ జరుగుతున్న తరుణంలో మంగళగిరి యువత ఇక్కడ ఒక సుందరమైన మంగళగిరి స్టేషన్లోకి వచ్చి ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందదాయకం. ఈరోజు చెప్పాలంటే మంగళగిరి నుంచి నాకు మంగళగిరితో 62 సంవత్సరాల అనుబంధం ఉంది. అప్పటికి ఇప్పటికీ దేశం వెలుగుతుందని చెప్పేసి ఆ మహానీయుడు వాజ్పేయి గారు శ్లాఘించాడు. అట్లనే ఈ దేశం వెలుగుతుంది. రైల్వేస్లో ఎన్నో రకాలుగా ఫస్ట్ మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్, తర్వాత ప్యాసింజర్లో 4 పెట్టెలు వేసుకొని వెళ్ళాయి ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు 22 పెట్టెలు వేసుకొని మరి రైల్వే ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పేసి నేను చెబుతున్నాను. ఈరోజు మంగళగిరి పట్టణ రైల్వే స్టేషన్ని మన భారతీయ జనతా పార్టీ మంగళగిరి అధ్యక్షులు మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మన తులిమిల రామకృష్ణ గారు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో దర్శించుకుని ఈ అభివృద్ధి పనులు పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ రైల్వేస్ని చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు తెలుసు ఎట్లాంటి అభివృద్ధి జరిగిందో. మోదీ గారి నాయకత్వంలో ఇప్పుడు వందే భారత్ రైల్వేస్ కానీ, ఈ ట్రైన్స్ కానీ, అట్లాగే రాబోయే కాలంలో బుల్లెట్ ట్రైన్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి చాలా వేగంగా ఉంది. ఈ అభివృద్ధి పనులు కూడా భారతదేశ ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఓకే, వచ్చేయండి. మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కొన్ని పత్రికల్లో ప్రచురితమైన తప్పుదారి పట్టించే ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని అసోసియేషన్ అధికారిక అధ్యక్షులు అవ్వారు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణారావు అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. నాయకులు ఆలేటి పూర్ణచంద్రరావు, గన్రెడ్డి శంకర్రెడ్డి, జంజనం వెంకట సాంబశివరావు, బాణాల నాగేశ్వరరావు, నేరేల లక్ష్మణరావు, చంద్రకవి దుర్గారావు, షేక్ సుబానీ, కుక్కమల్ల ప్రభాకర్, సయ్యద్ షరీఫ్, మోహన్ బాబు, కలిగిరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. నెల క్రితం మన అసోసియేషన్ ఏర్పడిందండి. ఈ అసోసియేషన్ కూడా మన విజయమోహన్ గారు గౌరవాధ్యక్షులుగా ఉన్న విజయమోహన్ గారు, తర్వాత అప్పుడు మాజీ అధ్యక్షులుగా ఉన్న పొప్పాల కోటేశ్వర గారు, మన సెక్రటరీగా ఉన్న వేసం వెంకటేశ్వర గారు, ఇలా అందరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు జరిగిందండి. ఆ కమిటీలో గౌరవాధ్యక్షులుగా పొప్పాల కోటేశ్వర గారు, ప్రెసిడెంట్గా నేను అవ్వారు కృష్ణారావు గారిని, సెక్రటరీగా మన శంకర్రెడ్డి గారిని, అట్లా కోశాధికారిగా మన నేర లక్ష్మణ గారిని, ఉపాధ్యక్షులుగా మన పూర్ణ గారిని, రెండో ఉపాధ్యక్షులుగా మన దుర్గార గారిని, జాయింట్ సెక్రటరీగా మన జేఎస్ఆర్ని, తర్వాత నాగేశ్వర గారిని ఎన్నుకోవడం జరిగింది. అది మన కోటేశ్వర గారు, మన విజయమోహన్ గారు, తర్వాత మన వేసు వెంకటేశ్వర గారు వీళ్ళ సంవత్సరంలో ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఆ రోజు నేను ఉండనన్నా అండి, అధ్యక్షుడిగా నేను ఉండను. ఎందుకంటే నేను అంతకుముందు దాదాపు ఒక 20 సంవత్సరాలు చేశాను. అంటే కాదు, పద్మశాలిలో మీరే ఉండాలి, కుల ఫీల్ని కూడా మాకు వద్దని చెప్పామండి. ఆ రోజు కుల ఫీల్ని కూడా మాకు వద్దంటే ఆ రోజు కాదు, మా పద్మశాలు ఎక్కువ కాబట్టి పద్మశాలికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు పొప్పాల కోటేశ్వర గారే ఎక్కువగా దాన్ని ప్రోత్సహించి నన్ను చేయడానికి చేశాడు. ఆ రోజు మేము చెప్పామండి, ఎందుకంటే నువ్వు గౌరవాధ్యక్షుడు, నువ్వు మొత్తం బాధ్యత నీదే వహించాలంటే ఆల్రెడీ తమ్ముడు నేనే ఉంటాను, నేనే చేస్తాను, మొత్తం నా ఆధ్వర్యం జరిగిద్ది అన్నాడు. తర్వాత మరి వారం రోజులకి నేను గౌరవాధ్యక్షుడిగా ఉండలేదని చెప్పి నేను రిజైన్ చేస్తానని చెప్పి అన్నాడు. ఎందుకు రిజైన్ చేస్తున్నావు, ఒకవేళ మా వల్ల తప్పు జరిగిందా, లేకపోతే మేము ఏమైనా అన్నావా, ఎవరైనా అన్నారని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదండి. తర్వాత మనం ఇంకొక 10 రోజులకి మేము కమిటీ ఏర్పాటు చేస్తున్నాము, మా కమిటీ ఇది అన్నారు. అది కరెక్ట్ కాదయ్యా, అది కమిటీ అనేది కరెక్ట్ కాదు, నువ్వు నిలబెట్టిన కమిటీ ఇది. దీన్ని ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు సరి చేసుకుంటాము, మీకు చెప్పండి అని చెప్పామండి. అలాంటి కాదు, మా కమిటీ మాకు వేరే ఉండాలి అని చెప్పి ఆయన కొత్త అధ్యక్షులుగా కోటేశ్వర గారు, తర్వాత వాళ్ళ సభ్యులుగా వాళ్ళు న్యాయం చేసుకున్నారు. అది అధికార వ్యామోహంతో, అధికారం ఎప్పుడు నా చేయి దాటి పోకూడదు, నేను బతుకున్నంతకాలం నేను అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి ఆయన
అట్లా చేసుకుంటూ అది తప్పు అని చెప్పి మన వాకర్ సభ్యులు దాదాపు చాలామంది చెప్పారు. ఆ రోజు మినిట్ బుక్లో కూడా దాదాపు ఒక 150 మంది సంతకాలు పెట్టేని దాంట్లోనే మేము కమిటీ ఏర్పడింది. దాన్ని మీరు ఆలోచించాలి, అసలు ఇది కరెక్టా కాదనేది మీరు ఆలోచించాలి. ముఖ్య కారణము మా అసోసియేషను నూతనంగా ఏర్పడిందండి. మా అసోసియేషన్లో మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉప్పాల కోటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో మా బాడీ నిర్ణయం చేయటం జరిగింది. ఈరోజు మా బాడీ నిర్ణయం అయిన తర్వాత వారు అధికార దాహంతో అనైతికంగా కొత్త అసోసియేషన్ పెట్టాలని కొంతమంది సభ్యుల్ని చేర్చుకొని వారు వాళ్ళ యొక్క అసోసియేషన్ ప్రకటిస్తున్నారండి. ఫోటోలు దిగడము, వాకింగ్లో కొంతమందిని కలవడము, మాదే అసోసియేషన్ అని చెప్పడము జరుగుతుంది. ఇది సరైనటువంటి చర్య కాదండి. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఆయనే అధ్యక్షులుగా ఉండి కొనసాగిస్తున్నారు. మేమందరం కూడా వారికి సహకరించాము. ఈరోజు కొత్త అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఆయన అనుమతితో ఆయన సమక్షంలో ఏర్పడిన అసోసియేషన్ని కాదని అనైతికంగా వారు మళ్ళీ ఇంకొక కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని మేము ఖండిస్తున్నామండి. మా అసోసియేషన్ తరఫున వారు కొంతమందిని అసోసియేషన్లో లేని వారిని కూడా కొంతమంది పేర్లు రాసుకొని పెద్దిరాజు అనేటువంటి మాజీ ఉపాధ్యక్షులకు ఒక పుస్తకం ఇచ్చి వారి ద్వారా కొన్ని పేర్లు రాయించుకొని మేము భోజనాలు పెడతాము, ఫ్రీగా ఫీజులు లేకుండా అసోసియేషన్లో మెంబర్షిప్ ఇస్తామని పార్కులో ప్రతి మనిషిని కనపడ్డ వాళ్ళకల్లా వాళ్ళు చెప్తూ వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుంటున్నారు. దీన్ని మా అసోసియేషన్ ఖండిస్తూ ఉందండి. మాది అధికారికమైనటువంటి అసోసియేషన్ అండి. ఈ అసోసియేషన్ని కొనసాగించడానికి అందరి యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తాము. వారు చేస్తున్నటువంటి అనైతిక చర్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. దానికి మా అసోసియేషన్ సభ్యులందరూ మాకు సహకరిస్తున్నారు. దీన్ని మీ మీడియా మిత్రులందరికీ తెలియజేసేందుకు పాల్పడుతున్నటువంటి మాజీ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు గారిని, అలాగే పెద్దిరాజు గారిని, మాజీ ట్రెజరర్ అయినటువంటి గోలి బాలమోహన్ రావు గారిని, అలాగే ఇప్పుడు ప్రస్తుత సెక్రటరీ అని చెప్పుకుంటున్నటువంటి తిరువూదల నరసింహమూర్తి గారిని మేము అసోసియేషన్ నుంచి తొలగిస్తున్నాము సార్. దీన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ అధికారికంగా మమ్మల్ని ప్రకటించి ఒక నెల కూడా కాకముందే అసోసియేషన్ని విమర్శించి మాజీ గౌరవాధ్యక్షులు మంచా విజయమోహన్ రావు గారు అండ్ మాజీ సెక్రటరీ గారైన వెంకటేశ్వర గారి అధ్యక్షతన పెద్దల సమక్షంలో మమ్మల్ని ఎన్నుకొని అందరి చేత మినిట్స్ బుక్లో రాసి ఉందండి. మీకు ఇప్పుడు మీడియా చూపిస్తాను. నేను అందరి సంతకాలు పెట్టారు. ఒక నెల కూడా గడవకముందే వాళ్ళు ఒక 10-15 మంది కలిసి మేము అసోసియేషన్ నుంచి ఉండము, వెళ్ళిపోతామని ఏ కారణం చెప్పకుండా వాళ్ళు ఒక అసోసియేషన్ పెట్టేసుకొని ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మా ఉద్దేశం, మా అసోసియేషన్ ఉద్దేశం. ఈ పెద్దల సమక్షంలో మీ మీడియా మిత్రులకి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తని మీరు అందరికీ తెలియపరుస్తారని కోరుకుంటున్నాను సార్. నమస్తే. ఇంతవరకు విభేదాలు ఏమి లేవండి. అంతా కలిసికట్టుగా ఒక బ్రదర్స్ లాగా అందరం కలిసి ప్రయాణం చేశాము. ఎప్పుడు విభేదాలు లేవు, ఎప్పుడు గొడవలు లేవు. మా అసోసియేషన్లో అందరం కలిసికట్టుగా పనిచేసాము. మరి ఆ విభేదాలు ఏంటో మాజీ అధ్యక్షుల వారే చెప్పాలి. మాకైతే ఏం చెప్పలేదండి. మేము అడిగినా కానీ మేము దీంట్లో ఉండమని మేము అసోసియేషన్ పెట్టుకుంటాను, వేరే అసోసియేషన్ పెట్టుకుంటున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. పెట్టిన తర్వాత ఫోటోలు పెట్టి గ్రూపులో ఫోటోలు యాడ్ చేశారండి. ముందు మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మా అసోసియేషన్కి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. గతంలో అందరం కలిసిమెలిసి ప్రయాణం చేశాము. మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పుప్పాల కోటేశ్వర ఆధ్వర్యంలోనే కొత్త కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నవంబర్ 2వ తారీఖు ఎకో పార్క్లో ప్రమాణ స్వీకారం కూడా చేసామండి అందరం కలిసి. ఆ ప్రమాణ స్వీకారంలో గౌరవాధ్యక్షుడిగా పుప్పాల కోటేశ్వరరావుని కూడా నియమించడం జరిగింది. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు గౌరవాధ్యక్షులుగా. వారం రోజులు తిరక్కముందే నేను అసోసియేషన్లో ఉండను, నాకు ఇష్టం లేదు, నేను రాజీనామా చేస్తున్నాను అని మళ్ళీ అదే ఎకో పార్క్లో ప్రకటించారు. మేము దానికి ఒప్పుకోకుండా ఇంటికి వెళ్ళి ఇది పద్ధతి కాదు, అందరం కలిసిమెలిసి ఒక బాటలో వెళ్దామని చెప్పని, నువ్వే పెద్దగా ఉండి నిర్ణయం తీసుకో, నువ్వే చెప్పినట్టు మేము అందరూ వింటామని చెప్పాం.
ఆ రోజున ఓకే అన్నారు. మళ్ళీ తెల్లారి నేను అసోసియేషన్లో ఉండట్లేదు, నేను కొత్త అసోసియేషన్ పెట్టుకుంటున్నాను, అసోసియేషన్ పెట్టేశాను, పలానా వాళ్ళు ప్రెసిడెంట్ సెక్రటరీ నిర్ణయించాము అని చెప్పని వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఫోటో పెట్టారు. అది ఎంతవరకు సబబు అనేది మాకు అర్థం కావట్లా. ఇక్కడ కూర్చుంటాకి ముఖ్యమైన అంశం మంగళగిరిలో ఎకో పార్కులో గత 7 సంవత్సరాల నుంచి పుప్పాల కోటేశ్వరరావు గారిని మరియు కొంతమంది సభ్యుల్ని ఆ రోజు కులాలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే పుప్పాల కోటేశ్వరరావు గారు, ఈ కాలం అయిన తర్వాత నెక్స్ట్ కొత్త వారికి ఇద్దామని చెప్పి ఆయన ఆ రోజు అందరికి చెప్పి ఉన్నాడు. దాంట్లో భాగంగానే మేమందరము ఆయన ఎకో పార్కులో ఒక పెద్దగా ఒక అన్నగా భావించి ప్రతిరోజు ఆయన ఏ కార్యక్రమాలు చేసినా ఆయనకి ఎండుదండుగా ఉంటూ ఆయన వెనకాల మేము అందరం నడిచాం. ఈ మధ్యకాలంలో కొన్ని లెక్కలు అప్పచెప్పమని చెప్పినందుకు ఈ రోజున ఇలా పేపర్లకు ఎక్కి ఈ వాకర్స్ అనే వాళ్ళలో ఎక్కువ శాతం రిటైర్ ఎంప్లాయీస్, జడ్జీలు, లాయర్లు, గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు రోజు వచ్చి ఈ విధంగా ఘర్షణ పడే వాతావరణాన్ని వాళ్ళు కలగజేసుకోరు. అది కూడా కోడిసారికి మేము చెప్పాం, సార్ మీరు పెద్దవాళ్ళు, ఈ నిర్ణయాలు ఇంత తాపండి, మనం ఒక కమిటీకి వేద్దామంటే సరే మనందరం కలిసి కమిటీ చేసుకుందామని చెప్పి వాళ్ళ డన్లోనే కూర్చున్నాం సార్. ఆయనే గౌరవ సలహాదారులను పిలిచి, మాజీ సెక్రటరీ వీస వెంకటరావు గారిని పిలిచి, విజయరామ్మోహన్ రావు గారిని పిలిచి, మేము ఒక 2 పేర్లు చెబితే ఆ పేర్లు వద్దని అవ్వార కృష్ణారావు గారిని ఈ కొత్త కమిటీకి ప్రెసిడెంట్ చేసిందే పుప్పాల కోటేశ్వరరావు గారు. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది 1993, అంటే ఇప్పుడు దగ్గరగా 32 సంవత్సరాల క్రితము మేము కొంతమంది మొత్తం కలిసినా కూడా ఒక 15 మంది మాత్రమే ఉన్నాం. ఆ రోజున 15-16 మంది. ఇప్పుడున్నట్టు అధ్యక్షుల వారు, ఆ రోజున సెక్రటరీ గారు, నేను జాయింట్ సెక్రటరీ, రాజారావు గారు ప్రెసిడెంట్, లక్ష్మణ్ గారు, మొత్తం 9 మంది సభ్యులతో, ఇంకొక 6 ఉంటారు, 15 మంది సభ్యులతో ఆ రోజున అసోసియేషన్ బిల్డ్ చేసామండి. ఉపాధ్యక్షుల్ని చేసుకొని చేసాం. ఇప్పుడు 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల నుంచి అప్రతిఘాతంగా పనులు చేసుకుంటూ మా పరిధిలో మేము చేసుకుంటూ, అంతకుముందు ఎయిమ్స్కి ముందు టీబీ శానిటోరియం ఉండేది. టీబీ శానిటోరియం నడుచుకుంటూ వస్తూ ఉంటే తర్వాత టీబీ శానిటోరియంని ఎయిమ్స్ చేసినప్పుడు దాని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యాం. అలానే ఆయన ఏమైందంటే ఆయన కృషి 18 సంవత్సరాలు 2018 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉండి ఆయన మరణించారండి. ఆ మరణించిన తదనంతరం ఇక అప్పటికి కూడా జనం 30 మంది మాత్రమే ఉన్నారు, 30-35 మంది ఉన్నారు. ఆ రోజున కూడా ఆయన 18 మంది వస్తే పార్టీ ఇచ్చేవాడు. చాలా సౌమ్యుడు. అటువంటి వ్యక్తి మాకు దొరకడు. ఇంకా అటువంటి వ్యక్తి ఆయన. మంగళగిరిలో క్రిస్మస్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. క్రీస్తు జయంతి ప్రపంచవ్యాప్తంగా జరిగే గొప్ప పండుగని వివిధ రంగాల ప్రముఖులు అన్నారు. మంగళగిరి శాంతిదూత మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో ఈ నెల 10వ తేదీ సాయంత్రం నుండి ఆరంభమైన క్రిస్మస్ ఉత్సవాల ప్రారంభ సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. వచ్చే జనవరి 1వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఈ ప్రారంభ వేడుకకు కె నోవా సైమన్ స్వాగతం పలుకగా కె రూఫస్ అధ్యక్షత వహించారు. తొలుత నంబూరు లిటిల్ సిస్టర్స్ హోమ్ ఫర్ ఏజ్డ్ క్రిస్మస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య సందేశకులుగా ప్రొఫెసర్ కొడాలి విజయ్ కుమార్, ఆంధ్ర లయోలా కాలేజ్ ఫర్ ద ఇమాన్యుయల్, ఏపీ పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, వక్ఫ్ బోర్డు స్టేట్ డైరెక్టర్ షేక్ అక్రమ్, రెవరెండ్ ఎం విజయరాజు, కొమ్మారెడ్డి నాని, సేవా సమితి ప్రతినిధులు కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ నందం అబద్దయ్య గారు, ఇచ్చేసిన రెవరెండ్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలందరికీ కూడా కొడాలి విజయ్ కుమార్ గారు, మన సిస్టర్స్కి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము. రూపస్ గారి యొక్క ఆహ్వానాన్ని కాదనలేము. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా, అంటే ఇది ఒక అందరూ కలిసి కూడుకొని మన యొక్క సంతోషదాయకాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ని ఈ విధంగా ప్రతి సంవత్సరం చేయటం గాను
రూపస్ గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పోవటం అనేది సంతోషదాయకమైన విషయము. అందరికీ కూడా మనం చెప్పిన పుస్తకంలో కానీ అన్నింటిలో మనకి ఇప్పుడు చేసిన పంచాయతీ పుస్తకం దాంట్లో చూసిన జన్మదినాన్ని మనం మనసు ద్వారా ఆహ్వానించుకున్నప్పుడు ఆ యొక్క క్రిస్మస్ యొక్క సార్థకత అన్నారు. సో ఏ సందేశం అయితే త్యాగంగా తను నిలబడి అందరికీ ఏ సందేశం అయితే ఇచ్చిపోయారో దాన్ని మనందరం అందిపుచ్చుకున్నప్పుడు ఆ యొక్క స్ఫూర్తిని మనం పూర్తిగా తీసుకున్నట్లెక్క ఈ సందర్భంగా ఆహ్వానించినందుకు అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నారి యొక్క చక్కటి అభినయంతో నృత్య ప్రదర్శన చేసింది. ఆ యొక్క పాటని చక్కగా అభినందించి యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన రూపస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువగా చెప్పడానికి ఇది మా సభలు కాదు, అంటే మేము ప్రజలు ఈ రోజు పబ్లిక్ అయితే అన్నిటికన్నా ముంచి వారి స్ఫూర్తి నిలుపుకోవడము అనేది ముఖ్యమైన మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. you.